నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైటీ పౌరుడు ముబారక్ ఆల్ రషీదీని హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ముబారక్ ఆల్ రషీదీని ఉద్దేశపూర్వకంగా హత్య చేసినందుకు ఒక పౌరుడికి ఒక ఈజిప్టియన్ కు మరణశిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్స్ కోర్టు సమర్థించింది. మునుపటి సెషన్ లో కోర్టు బాధితులను మరియు వాళ్ళ యొక్క స్నేహితులను కూడా విచారించింది. కానీ వారు ఈ యొక్క నేరాన్ని ఖండించడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా ఈ యొక్క నేరాన్ని ఖండించింది మరియు నేరస్తులకు గరిష్టంగా జరిమానా విధించాలని డిమాండ్ చేసింది. ఆల్ రషీదీ అదృశ్యమైన 2 నెలల తర్వాత సాల్మీ ఎడారిలోని ఒక కంటైనర్ లో పోలీసులు అతని యొక్క మృతదేహాన్ని కనుగొన్నారని చెప్పి అతని యొక్క 2 స్నేహితులు మరియు ఒక కువైటీ పౌరుడు మరియు ఒక ఈజిప్టియన్ కబ్దు ప్రాంతంలోని క్యాంపింగ్ సైట్ లో అతన్ని చంపి అతని యొక్క మృతదేహాన్ని సాల్మీ ఎడారిలోని ఒక కంటైనర్ లోకి రవాణా చేసి అక్కడ చిత్రహింసలకు గురి చేసి అతన్ని చంపడం జరిగింది. దీంతో పోలీసులు కనుగొన్న తర్వాత ఈజిప్టులో ఉన్న ఈజిప్టు వ్యక్తిని కూడా కువైట్కు తీసుకువచ్చి కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా అలాగే అతని యొక్క 2 స్నేహితులకు మరియు ఆ యొక్క ఈజిప్టు వ్యక్తికి మొత్తం 3 ఉరిశిక్ష విధిస్తూ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్స్ కోర్టు కూడా సమర్థించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.